విరోధమైన ప్రతిదీ నీ రక్తముల కడుగునైనా, పరిశుద్ధపరుచునైనా నీ వాక్యానుసారముగా మేము ముందుకెళ్ళుటకు కృప దయచేయండి అయ్యా. నీ మాటలు శ్రద్ధగా విని నీ ఆజ్ఞలను చక్కగా పాటిస్తూ మా ప్రభువా మేము అనుసరించు కృప మాకు దయచేయండి. నీ నీతిని నెరవేర్చు కృప మాకు దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా మొరపెడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నేను నీ సన్నిధిలో సాక్షిగా ఉండాలి. నీ సన్నిధిలో నేను సాక్షిగా ఉండాలి. నీ సన్నిధిలో నేను సాక్షిగా ఉండాలి. నీ సన్నిధిలో నేను సాక్షిగా ఉండాలి. నీ సన్నిధిలో నీ ఆశీర్వాదమునకు నేను సాక్షిగా ఉండాలి. నీ కార్యములకు నేను సాక్షిగా ఉండాలి. నీ మహిమకు నేను సాక్షిగా ఉండాలి. నీ కార్యములకు నేను సాక్షిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలును చూడండి, వాళ్ళు నడిచి వచ్చే దారిలో దేవుడు చేసిన అద్భుతాలకి సాక్షికరంగా వాళ్ళు గుర్తులు పెట్టేవాళ్ళు. రాళ్లను గుట్టలుగా వేసేవాళ్ళు. యొర్దనులో రాళ్ళు గుట్టలుగా వేసినారు. అది ఎందుకనంటే అది